కీర్తనల గ్రంథం 73వ కీర్తన చివరి చరణం. 73వ కీర్తన చివరి చరణం. నాతో కలిసి చెప్పండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము. మరొకసారి, నాకైతే దేవుని పొందు ధన్యకరము. రైట్. ఈ కీర్తన రాసిన కీర్తనకర్త పేరు ఆసాపు. ఆసాపు ఎవరయ్య అంటే లేవి గోత్రంలో పుట్టి దేవుని మందిరంలో ప్రధాన గాయకునిగా బ్రతుకుతున్నటువంటి వాడు. ఆసాపుకు భక్తులు పెట్టిన పేరేంటంటే ఆస్థాన గాయకుడు. ఆ కాలంలో ఆస్థాన కవులు, ఆస్థాన గాయకులు ఉండేవారు. కృష్ణదేవరాయలు ఆస్థానంలో ఆస్థాన కవి ఎవరు చెప్పండి? వెంకట కవి. రైట్. ఆస్థాన కవులు, ఆస్థాన గాయకులు ఉన్నట్లుగా దావీదు కాలంలో జీవము కలిగిన దేవుని మందిరంలో ఆస్థాన గాయకుడు ఎవరయ్యంటే ఆసాపు. ఆసాపు ఎప్పుడు మందిరము, దేవుడు, ప్రార్థన, వాక్యం ఎప్పుడు దీనిలోనే బ్రతుకుతూ ఉంటాడు. ఏమయ్యా నీకు ఇంకో పని పాట లేదా? ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుంటావు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, ఎప్పుడు చూసినా మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటావు, నీకు ఇంకో పని పాట లేదా అని కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒరే పిచ్చోళ్ళారా, డబ్బు సంపాదించడం మీకు ధన్యతేమో, మేడమెద్దెలు సంపాదించడం మీకు ధన్యతేమో, కోట్లకు పడగెత్తటం అది మీకు ధన్యతేమో, నా బ్రతుకులో నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. పొందు అంటే స్నేహం కానీ, అనుభవించటం కానీ, సంపాదించుకోవటం కానీ అర్థం. పొందు అనే మాట ఉంది కదా, పొందు అంటే స్నేహం కానీ, లేక అనుభవించటం కానీ, పొందుకోవటం అంటే సంపాదించుకోవటం, పొందుకొనుట, సంపాదించుకోవటం. నా జీవితంలో నాకైతే మీకేది ధన్యమో నాకు తెలియదు. ఇప్పుడు ఒక ఆయన 2 లక్షల రూపాయల జీతగాడు అయ్యాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులను చూసి అబ్బా ఎంత ధన్యులురా వాళ్ళ తల్లిదండ్రులు. ఒక ఆయన కారు సంపాదించాడు అనుకోండి, అబ్బా ఎంత ధన్యమైపోయిందిరా వాళ్ళ బ్రతుకు అని ధన్యుడు 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 అని వాటిని పట్టుకొని అంటాం. ఈ భక్తుడు ఏమంటాడంటే, నాకైతే దేవునితో స్నేహం చేయటమే నా బ్రతుకునకు ధన్యత. ఆమేన్ చెప్దాం. ఆమేన్. దేవునిని అనుభవించటమే, ఆస్వాదించటమే నా బ్రతుకుకు ధన్యత. నాకైతే మీకేది ధన్యతో నాకు తెలియదు. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ కొంతమంది భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళు ఎప్పుడు చూసినా దేవుడు 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 ఈ ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎంతసేపు దేవుని వాక్యం చదివినా, ఎంతసేపు దేవుని సన్నిధిలో ఏడ్చినా తృప్తి తీరని ఇంకా దేవునితో గడపాలి అనే ఆ భక్తి సంబంధమైన మనసు కొంతమందిలో విపరీతంగా ఉంటుంది. ఎందుకురా వీళ్ళు 24 గంటలు దేవుడు దేవుడు ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నారంటే వాళ్ళ బ్రతుకులు దేవుని పొందు వాళ్ళకు ధన్యకరంగా ఎంచుకున్నారు. కొంతమంది జీవితం ఎట్లుంటుందో తెలుసా? ప్రార్థన అంటే మొళ్ళ మీద కూర్చున్నట్టుంటుంది. వాక్యం చదవటం అంటే మొక్కుబడిగా చదువుతారు. దేవుని సన్నిధిలో అరుణోదయం ప్రార్థన చేద్దామంటే ఆవలిస్తా ఆపసోపాలు పడతా ఒక అర్ధగంట ప్రార్థన చేయటానికి చాలా కష్టపడతా ఉంటారు. అదే సమయంలో కొంతమందిని చూడండి మోకరించారంటే గంట, 2 గంటలు, 3 గంటలు. ఎందుకంటే దేవుని అలా అనుభవించటం వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని ధన్యతగా ఎంచారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనందరి బ్రతుకులో కూడా ఆసాపు మాట్లాడిన మాట మన బ్రతుకులకు దేవుడు వరంగా దయచేయును గాక. ఏంటది? నాకైతే దేవుని పొందు ధన్యకరం. నిజమే. కొంతమందికి దేవునితో స్నేహం చేయటమే అది ఒక భాగ్యంగా, అదే గొప్ప సంపదగా ఎంచేవాళ్ళు. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను ఈ మాట. భక్తుడైన దావీదు గారు రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడు దేవుణ్ణి. ఎన్ని మార్లమ్మా? 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే ఒక్క రోజుకొచ్చి ఎన్నిసార్లు దేవుని ఎదుర్కొనేవాడు? ఒక్క రోజుకొచ్చి 10 మార్లు. ఈ 7 మార్లు స్తుతించే సమయాల్లో ఒక చోట అంటాడు, మధ్యరాత్రి వేళ లేచి
నీవు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుచున్నాను అంటాడు. ఏ వేళ లేచి అంటే 10 మార్లు దేవుని స్తుతించే 7 మార్లు దేవుని స్తుతించే ఆ సమయంలో దేవుని స్తుతించడానికి ఏ సమయంలో లేస్తున్నాడు? బ్రదర్, మీరు మధ్యరాత్రి లేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు? బాత్రూమ్కి వెళ్ళటానికా? అదే నీకు కనపడిందా? నిజమే, అదే కదా అనుభవం. బాత్రూమ్కి వెళ్ళడానికి ఒకళ్ళు లేస్తాడు, నిద్ర పట్టక ఏదో అటు ఇటు డొర్లెట్టడానికి లేస్తాడు. దావీదు అంటాడు, మధ్యరాత్రి వల్ల నేను మేలుకుంటున్నానయ్యా. ఎందుకు? నీవు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మధ్యరాత్రి వేళ నేను మేలుకుంటాను. నేనంట రోజుకొచ్చి 10 సార్లు దేవునితో గడుపుతున్నాడంటే, అంటే దేవుని సన్నిధి అంటే ఆ భక్తునికి ఎంత పిచ్చి. పిచ్చి అనే కంటే కూడా వ్యసనం. పిచ్చి అనే కంటే కూడా వ్యసనం. ఇంత మాత్రమే కాకుండా ఓ చోట అంటాడు, దివారాత్రులు నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఏమయ్యా, 24 గంటలు చదవటానికి నీకు విసుగు అనిపించట్లా? నో. పద్దాకలు అదే బైబిల్ కదా, ఏం చదువుతావు? విసుగు అనిపించట్లేదా? లేదు. గిట్లా దేవునితో గడుపుతూ ఉంటే ఒకానొక సందర్భంలో దేవుడు దావీదుకు ప్రత్యక్షమై, దావీదా, నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నా, ఏ వరం కావాలో కోరుకో, విని వెంటనే నేను నీకు ఇస్తాను అంటాడు. దావీదు అక్కడ ఏమంటాడో తెలుసా? దేవా, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నువ్వు వరం ఇస్తానంటే తప్పకుండా ఇస్తావు, నువ్వు మాట తప్పవు. నేను నిన్ను అడిగే వరం ఏంటంటే, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా, నిత్యము నీ సన్నిధిలో బ్రతికే జీవితాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. గట్టిగా చెప్తా ఆమేన్. అంటే ఏం కోరుకుంటున్నాడు? దేవుని పొందును కోరుకుంటున్నాడు. నేను దేవునితోనే గడపాలి. ఇది నాకొక్కడికే కాదయ్యా, నా ఇంటి వారికి కూడా ఈ భాగ్యం కావాలయ్యా, నా ఇంటి వారికి కూడా ఈ ధన్యత కావాలి ప్రభువా. నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా దాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కూర్చున్న లేచిన, దేవా, అప్పుడప్పుడు మీతో గడపటం కాదయ్యా, ప్రతి క్షణం నీతో నేను గడపాలి, ప్రతి గడియ నేను నీతో గడపాలి. ఈ ప్రార్థన నాకు చాలదయ్యా, ఈ వాక్య ధ్యానం నాకు చాలదయ్యా, ఈ కొంచెం భక్తితో ఈ 2000 ఇందాక సేవకురాలు ప్రార్థన చేయించారు కదా, ఈ కొంచెం భక్తితో మీ సన్నిధిలో నేను బ్రతకటం కాదయ్యా, నాకైతే నీ పొందును అంటే నీతో స్నేహం చేయటం అది నాకు ధన్యకరంగా నేను ఎంచాలి ప్రభువా. మొన్న ఉపవాస ప్రార్థన జరిగింది కదా, ఉదయం 9:30కి స్టార్ట్ అయింది. 9:30కి స్టార్ట్ అయింది, సాయంత్రం 5 గంటల దాకా కూర్చున్న బిడ్డలు కదలకుండా, నాకు తెలిసి 5 గంటల దాకా ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. మీరు కూర్చోవటం ఒక ఎత్తు అయితే, ఆ కుర్చీల మీద కొంతమంది కూర్చున్నారు 60+ 60 సంవత్సరాలు ప్లస్ ఉన్నవాళ్ళు. విచిత్రం ఏంటంటే కొంతమంది పెద్దోళ్ళని నేను గమనించా. ఆ కూర్చున్న చోట నుంచి మరి అదేమి శరీరమో, అదేం కృపో నాకు తెలీదు, అదేం కృపో తెలీదు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇక చెప్పకూడదు, చివరికి కూర్చున్న చోట నుంచి బాత్రూమ్ కూడా వెళ్ళలేదండి. బాత్రూమ్ కూడా వెళ్ళాలి. పెద్ద తల్లులు కొంతమంది చూస్తూ ఉన్నారు. కొంతమంది చూడండి, ప్రార్థనలో కూర్చుంటారా, కుదురుగా కూర్చోరు, కాలుగా పిల్లిలాగా కాస్త అట్లా బాత్రూమ్కి వెళ్ళటం, ఎన్ని బండ్లు వచ్చినాయి లెక్కేయటం, బుల్లెట్లు ఎన్ని వచ్చినాయి, కార్లు, అక్కడ పని ఏం లేదు, ఎవరు కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ ఉంటారు, ప్రార్థనలో కుదురుగా కూర్చోలేరు. ఆ రోజు చూస్తూ ఉంటే కొన్ని వందల కుటుంబాలు వచ్చాయి, చిన్న పిల్లలు సహా. ఇక్కడ పిల్లలు మోకరించారు, వాళ్ళకి కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెటా కొట్టారు. వాళ్ళు ఏ తప్పు చేయలే, అమ్మో అన్న చూస్తున్నాడనే భయం వాళ్ళకు ఉండాలని, ఆ పిల్లలు ప్రార్థన చేయాలని చెప్పి ఆ బిడ్డలు కూడా అండి. ఇప్పుడు స్కూల్లో ఒక క్లాస్ ఏమంటారు, ఒక పీరియడ్ అయిపోయిందంటే రెండో పీరియడ్కి వాడు ఆవలింతలు ఆపసోపాలు. కానీ బిడ్డలు మందిరంలో కూర్చోనండి, 9:30కు వచ్చిన చిన్న బిడ్డలు సాయంత్రం 5 దాకా ఫోన్ బ్యాటరీ అయిపోయిందే కానీ వాళ్ళ బ్యాటరీ అయిపోవాలి. ఇది క్రైస్తవ జీవితానికి ధన్యత. దేవునితో గడపటానికి మించిన భాగ్యం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. సరే, 15వ తారీఖు ప్రార్థన కదా, 15వ తారీఖు ప్రార్థన జరిగింది కదా, 14వ తారీఖు రాత్రి
ఆదివారం రాత్రి 2-3 కుటుంబాలండి, 2-3 కుటుంబాలే కాదు, 4-5 కుటుంబాలు మందిరానికి వచ్చి ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుని, భార్య భర్త పిల్లలు. ఏ మూలనొకళ్ళు, వాళ్ళు రాలేదు కాబట్టి పేరు చెప్తున్నా, రాజ్ కుమార్ అని ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్, ఆ మూలన ఒక తమ్ముడు కుటుంబం, ఏ మూలన ఒక కుటుంబం, ఆ మూలన ఒక కుటుంబం, ఆ పైన ఒక కుటుంబం. ఇదిగో ఈ తమ్ముడితో పాటు ఇంకొక 2-3 ఉన్నారు. ఏ మూలన ఒకళ్ళు, ఆ మూలన ఒకళ్ళు. ఒరే, ఈ బిడ్డ వయసు చూస్తే 25 సంవత్సరాలు. ఏమిరా, ఓ ఫోన్తో వాడుకోవచ్చుగా. కొందరి ఫోనుతో పొందు ధన్యం, కొందరికి టీవీతో పొందు ధన్యం, మరి కొంతమంది బిడ్డల బ్రతుకులో దేవుని పొందును ధన్యంగా ఎంచుకునేటువంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే అక్కడొకళ్ళు మోకరించి, విచిత్రం ఏంటంటే తెల్లవారు 4 దాకా కుటుంబాలకు ప్రార్థన చేసుకున్నారండి. అక్కడే మూలన ఎక్కడో ఒక చోట పండుకున్నారు. మరలా 9 ప్రార్థన అయితే 8:45 కల్లా మందిరానికి వచ్చి కూర్చున్నారు. అరే, విసుగు అనిపించలేదా? దేవుని పొందును ధన్యంగా ఎంచిన వాడు దేవునితో గడపటం విసుగుగా ఎంచడు, అది భాగ్యంగా ఎంచుతాడు. ఇదే భక్తుడు అంటాడు, నాకైతే ఒరి పిచ్చోళ్ళారా 24 గంటల మందిరం అంటారేంటి? మా ప్రత్యక్షత ఎలాంటిదో తెలుసా? దేవుని మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏదయ్యా నీ బ్రతుకులో శ్రేష్టమైనది? చెప్పాలి. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే, అంటే 1000 దినాలు లోకంలో గడిపితే ఒక వ్యక్తి ఎంత సంతోషాన్ని అనుభవిస్తాడో, ఒక్క దినం దేవుని మందిరంలో గడిపి 1000 దినాల కంటే శ్రేష్టమైన సంతోషాన్ని అనుభవిస్తాడు ఒక భక్తి కలిగిన మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్ అంటాడు, నా దేవుని మందిరావరణములో, నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపటం. బిడ్డలారా, ప్రభు బిడ్డలుగా మన జీవితాలు, శరీరంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, శనివారం ఉపవాస ప్రార్థన కదా, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటా వచ్చి ఏదో ఒక మూలను కూర్చొని, ఆరోగ్యం సహకరించకపోయినా కుర్చీ మీద కూర్చోనో కునుకుపాట్లు పడతానో, ఏం పర్వాలేదు, ఆయన మందిరావరణంలో గడపటం దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. అదే భక్తుడు అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమే. లోకంలో ప్రజలు ఎక్కడెక్కడో సమయాన్ని గడుపుతూ ఉంటే అంటాడు, నాకైతే దేవునితో స్నేహం చేయటం అది నాకు ధన్యత, దేవుని అనుభవించటం నాకు ధన్యత, దేవుని పొందుకోవటం, దేవుని సంపాదించుకోవటం అది నా ధన్యత. కొందరు వెండి బంగారాలు ధన్యతగా ఎంచుతారు, ఆస్తిపాస్తులు ధన్యతగా ఎంచుతారు. నాకైతే దేవుని పొందు ధన్యకరం. అలాంటి ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయును గాక. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒకటి, దేవునితో మనం అలా దేవునితో స్నేహం చేస్తే మన జీవితాల్లో కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఇదే చెప్తాను. ఎందుకు మనం దేవునితో గడపాలి? ఎక్కువగా దేవునితో గడపాలి. ఆ పొందు కూడా దేవునితో స్నేహం చేయటం కూడా భారంగా ఎంచుకోకూడదు. అబ్బా, ఎంతసేపు ప్రార్థన? మీరు ఎట్లుండాలో తెలుసా? 3 గంటల సేపు ఏంటి, 6 గంటల సేపు ప్రార్థన పెడితే మంచిదే కదా, ఎక్కువ గడుపుదాం. అర్ధ గంటే ప్రార్థన ఏంటి, గంట సేపు ప్రార్థన గడుపుదాం. ఈ ప్రత్యక్షత ఎవరికి ఉంటుందో తెలుసా? దేవునితో స్నేహం చేయటం ఇది ధన్యత అని ఎంచినవాడు ఎన్ని గంటలైనా దేవునితో గడుపుతూనే ఉంటాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. ఇంకొకసారి ఆమేన్. దేవునితో మనం స్నేహం చేస్తే, పదే పదే దేవునితో స్నేహం చేస్తే, లోకంలో ఒక సామెత ఉంది కదా, బైబిల్లో కూడా రాసి ఉంటుంది, జ్ఞానులతో స్నేహం చేసేవాడు జ్ఞానిగా మార్చబడతాడు, తాగుబోతులతో స్నేహం చేసేవాడు, వివేకవంతులతో స్నేహం చేసేవాడు, సాత్వికులతో స్నేహం చేసేవాడు సాత్వికుడిగా మారుతాడు. ప్రార్థనా పరులతో స్నేహం చేసేవాడు, చెప్పాలి, ప్రార్థనా పరులతో స్నేహం చేసేవాడు ప్రార్థనా పరుడుగా మార్చబడతాడు. ఇప్పుడు అడుగుతా, దేవునితో స్నేహం చేసేవాడు నో డౌట్ ఈ భూమి మీదే దేవుని వంటి వాడిగా మార్చబడతాడు. దేవుడు ఎట్టివాడో ఆయన గుణగణాలు మనం స్వతంత్రించుకునేటట్లుగా చేసేది ఆయన పొందు. ఆమేన్.
ఆయన పొందు. దీన్ని గురించే కీర్తనకర్త ఒక మాట అంటాడు, చూడండి. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 2వ వచనం నుంచి 8వ వచనం వరకు లేఖనాల్లో రాయబడిన మాట. రైట్. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టము వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాటలాడవు. 8వ వచనం, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇంచువారును వారందరూ వాటి వంటి వారయ్యుందురు. దీన్ని ఇంకా నేను లోతుగా చెప్పలేను. చూడండి, వాటితో గడిపేవాడు, వాటితో నమ్మకం ఉంచేవాడు, వాటితో సహవాసం చేసేవాడు ఎలాంటి వాడు అవుతాడట? చెప్పాలి. వాటి వంటి వాడు అవుతాడు. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎవరంటే కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనసుండి స్పందించేటువంటి వాడు. ఈ దేవునితో మనం పదే పదే స్నేహం చేస్తే ఏమి లేదు ఆత్మీయ జీవితంలో మరణం. ఆత్మీయతను సంపాదించడానికి కానీ, దేవుని లాంటి వారిగా మనం మార్చబడటానికి కానీ ఏం తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి శిరశాసనం వేసి భూమి తలకిందులైనట్టుందే అని అనుకోవాల్సిన అవసరం ఏమి లేదు. విన్నారా ఈ మాట? ఇట్లాంటి పెద్ద ప్రయాసం ఏం చేయాల్సిన అవసరంలా. ఈ పాపపు లోకంలో దేవుని వలె మనం పవిత్రులుగా మారాలంటే ఆయనతో స్నేహం చేస్తే చాలు, ఆయన వంటి వారిగా మనం మారిపోతాం. ఆయనతో గడిపితే చాలు, ఆయన వంటి వారిగా మారిపోతాం. వాక్యంలో చూస్తున్నాం కదా, వాటిని చేయువాడు, వాటి యందు నమ్మకముంచువాడు వాటి వంటి వాడు అయిపోతాడు. వాటితో స్నేహం చేసేవాడు వాటి వంటి వాడు అయిపోతాడు. పవిత్రుడైన దేవునితో స్నేహం చేసేవాడు పవిత్రుడుగా మార్చబడతాడు. చెప్తాం ఆమేన్. సాత్వికుడైన దేవునితో స్నేహం చేసేవాడు సాత్వికుడిగా మార్చబడతాడు. కొన్నిసార్లు యూట్యూబ్లో మన షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ అంటే 1 minute షార్ట్స్ ఉంటాయి కదా. కొన్ని లక్షల మంది కొన్ని వర్తమానాలు విన్నారు. ఆ మధ్య ఈ సృష్టి అంతటిలో పరిశుద్ధ దేవుడు ఒక్కడే అని ఒక చిన్న మెసేజ్ చెప్పాను రాజమండ్రిలో. ఆ తర్వాత ఎక్కడ వాక్యం చెప్పేటప్పుడు కూడా ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు పెట్టాము అంటే, ఈ గ్రంథం ఏ దేవుని గురించి చెప్తుందో ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు. ఈ గ్రంథంలో పరిశుద్ధత అనే మాట 180 పర్యాయాలు రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో ఉన్న పేజీలు మొత్తం 129 అయితే పరిశుద్ధత అనే మాట 180 పర్యాయాలు రాయబడి ఉంది. అంటే ప్రతి పేజీకి పైగా పరిశుద్ధత అనే పేరు గ్రంథంలో ఉంది. ఈ దేవుని గురించి ఈ గ్రంథం ఏ దేవుని గురించి ప్రకటిస్తుందో ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడిందని ఒక చిన్న షార్ట్ బిట్ కొన్ని దరిదాపు ఒక 3 లక్షల మంది దాకా చూసినట్టున్నారు. ఎవరో పిల్లలు కొన్ని కామెంట్లు పంపించారు. కొందరు బండబూతులు. నాకు అనిపించింది, ఎందుకురా వీళ్ళు ఈ బూతు మాటలు మాట్లాడారు? వాళ్ళని ఒక్క మాట కూడా మనం అనలేదు కదా. వాళ్ళు ఆరాధించే దేవీ దేవతను ఒక్క మాట కూడా మనం కించపరచలేదు కదా. అరే, ఈ మాట అనటానికి వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉండాలి కదా. మనం వాళ్ళని దూషిస్తూ ఒక్క మాట అనకుండా నిష్కారణంగా ఎందుకు మనల్ని దూషిస్తున్నారు? దూషించి కూడా మేము దూషించామనే బాధ కూడా ఎందుకు వాళ్ళు లేకుండా పోయింది? ఇప్పుడు ప్రభు బిడ్డలుగా మనం ఉన్నామమ్మా. దేవుడు మనకిచ్చిన మనసు ఎట్లాంటిదంటే, ఎవరైనా మనలను 10 మాటలు తిట్టారు అనుకోండి, నోటుకు వచ్చినట్టు తిట్టారు అనుకోండి, మనం ఓర్చుకొని, ప్రభా నువ్వు ఓర్చుకోమన్నావు కదా, ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా
చూస్తుంది అన్నావు కదా, సాత్వికం నేర్చుకోమన్నారు కదా, నేను ఓర్చుకుంటా ప్రభా అని ఆ వ్యక్తి 100 బూతు మాటలు తిట్టినా మనం సైలెంట్గా ఉండి ప్రాణాన్ని బెగబట్టి తొందరపడి 100సారి మనం తొందరపడి ఒక మాట అంటాం, గొడవ అయిపోయింది. తొందరపడి ఒక మాట అన్న తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా? నేను ఎందుకన్నా ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది ప్రభా, నేను ఎందుకు ఆ మాట అన్నాను, ఆ ఒక్క మాట కూడా అనకుండా నా నాలుకను కాచుకుంటే బాగుండేది కదా అని ఒక్క రాకూడని మాట మన నోట వచ్చినందుకు చేపను నీళ్ళల్లో నుంచి ఒడ్లోకి వేస్తే గిలగిల అమ్మ మీరు అట్లా కొట్టుకుంటారా లేదా? ఎవరో ఒక్కళ్ళు అవునయ్యా అంటున్నారు, అతిమ వాళ్ళంతా బాగా అన్నారా? మనం అట్లా అనుకోమమ్మా. ఎందుకంటే మనలో ప్రవహించేది యేసయ్య రక్తం. నేను చూసినంత వరకు ఈ భూమి మీద క్రైస్తవుని మించిన సాత్వికుడు మరొకటి లేడు. క్రైస్తవుడు లాంటి నెమ్మదిపరుడు, శాంతి కాముకుడు భూమి మీద మరొకరు లేరు. మనకి మనసు ఎందుకుందో తెలుసా? మనం ఏ దేవునితో స్నేహం చేస్తున్నామో ఆ దేవుడు వట్టివాడు కనుక. దారిని వెళ్తూ ఉంటే బూతు మాటలు తిడతా ఉంటారు, బండబూతులు. అరే వీళ్ళకి ఏమనిపించదా? అనిపించదు. వారు ఆరాధించేవి అట్టివి కనుక మనసు ఉండదు. కాఠిన్యత. ఒక మనిషి పీక కోసి చంపినా బాధ ఉండదు, కాఠిన్యత. ఎందుకో చెప్పంటారా? మన మనసు సున్నితంగా ఉండటానికి కలిగిన ప్రధాన కారణం మనం ఏ దేవుని పొందుకోరి ఏ దేవునితో స్నేహం చేస్తున్నామో ఆయన సాత్వికుడు గనక, ఆయన నెమ్మదిపరుడు గనక, ఆయన సమాధానకర్త గనక, ఆయన గుణగణాలు నరనరాన జీర్ణించుకోవటానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన బ్రతుకులో ఎప్పుడు దేన్ని ధన్యంగా ఎంచాలి? భక్తుడు అంటాడు, నాకైతే దేవుని పొందు అంటే ఆయనతో స్నేహం చేయటం, అదే నా ధన్యత. ఆయన అనుభవించటం, అదే నా ధన్యత. ఆయన సన్నిధిలో కూర్చొని పాటలు పాడుకోవటం, ఆరాధించటం, స్తుతించటం, ప్రార్థన చేయటం, ఇదే నా ధన్యత అని భక్తులు దాన్ని ధన్యతగా ఎంచారు. మన బ్రతుకులో కూడా దాన్ని ధన్యతగా ఎంచే కృప దేవుడు మనకు దయచేయునుగాక. 2 జీవితాలు క్లుప్తంగా చెప్తాను. ఒక 10 నిమిషాల్లో నేను సందేశం ముగిస్తాను. సినాయి పర్వతం క్రింద తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. వీళ్ళకేది ధన్యం? తినటం ధన్యం. వీళ్ళకేది ధన్యం? త్రాగటం ధన్యం. వీళ్ళకేది ధన్యం? ఆడటం ధన్యం. భక్తుడైన మోషేకు ఏది ధన్యతో తెలుసా? తినటం కాదు, ఉపవాసం ఉండటం ఆయనకు ధన్యం. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. అమ్మా, మోషేకి ఏది ధన్యం? కింద ఇశ్రాయేలు ప్రజలకి చూడండి ఆ మాట ఒకసారి. నిర్గమకాండం అందరూ మీ బైబిల్ తెరిచి 2 మాటలు గమనించండి. 32వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేను. రైట్. అలాగే తర్వాత వచనం కూడా మరొకసారి 31వ వచనం చదువుతాను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా? లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. నేను యేసయ్యకు మహిమ కలుగును గాక.
ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా 2 గ్రూపులు ప్రజలు ఉంటారు. ఒకటి సినాయి పర్వతం క్రింద ఉండే గుంపు, సినాయి పర్వతం మీద గుంపు లేదు. చెప్పాలి, ఒక్కడే. సినాయి పర్వతపు అనుభవం కలిగిన ప్రజలు కొందరే. సినాయి పర్వతపు క్రింద అనుభవం మాత్రం విచ్చలవిడితో కూడుకున్న జీవితం జీవించే ప్రజలు అనేకులు. వీళ్ళకి ఏ పొందు ధన్యకరం అంటే తినుచు త్రాగుచు ఆడుటకు లేచిది. వీళ్ళందరూ ప్రజలకు శాపాన్ని తీసుకొచ్చి పెడితే అదే సమయంలో మరొక్కసారి సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మోషే సినాయి పర్వతం మీద నుంచి దిగొచ్చినప్పుడు చూశాడు. జనులు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిన దృశ్యాన్ని చూసి వాళ్ళలో ఒకని వంటి వాడిగా తాను మారిపోకుండా మరలా సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజుల పాటు 40 రోజుల పాటు 2వ పర్యాయం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. దిగొచ్చేటప్పుడే ఆల్రెడీ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులమ్మా? ఎక్కడ? చెప్పాలి. ఎక్కడ? మరొకసారి ఎక్కడ? ఎన్ని రోజులు? మరొకసారి చెప్పండి. ఎన్ని రోజులు? ఎక్కడ? ఎవరితోనైనా తర్వాత మాట్లాడాడా అక్కడ 40 రోజుల్లో? కనీసం టీ బ్రేక్ అన్నా కిందకు వచ్చాడా? మజ్జిగ తాగటానికి, హార్లిక్స్, బూస్టు. నేనంట 40 రోజులు దేవునితో గడిపిన మోషేకి విసుకురాల. నేనంట, నా వైపు చూడండి అమ్మా, ఎప్పుడైనా ప్రార్థనలో మోకరించినప్పుడు ఒక్క 2 గంటల సేపు మోకరించిన చోట నుంచి లేవకుండా సెల్ ఫోన్ దూరంగా పెట్టి ఇసిరేసి 2 గంటల సేపు మోకరించిన చోట నుంచి లేవకుండా దేవునితో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకరోజు అంతా ఉదయం 9ంటికి మోకరిస్తే సాయంత్రం 5ంటి దాకా ఇంకెక్కడికి కదలకుండా, ఆ వంటకి వెళ్ళకుండా, కిచెన్కి వెళ్ళకుండా, ఈ స్థలాలకి ఎక్కడికి వెళ్ళకుండా మోకరించిన చోటే దేవునితో ఏకాంతంగా గడిపిన అనుభవం నీకుందా? ఈ కాల భక్తి ఎట్టుందో చెప్పంటారా? ఎక్కడే బైబిల్ ఉంటుంది, ఎక్కడే సాప్ వేసుకొని మోకరిస్తాడు, పక్కనే ఫోన్ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా నీకు స్తోత్రం, దేవా పలానా సమస్య తీసేయి నాయనా, ప్రభా ఇలాంటి సమస్య తీసేయి నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈలోపు ఫోన్ మోగిద్దా? ఆ ప్రార్థనా స్థలంలోనే మోకరించి ఫోన్ పట్టుకొని హలో, దేవుడికి అర్థం కాదు వీడు ఎంతకి ఎవరితో మాట్లాడుతున్నాడని. అరే కొద్దిసేపు అయినా ఆ క్వాలిటీ టైం ప్రార్థనలో గడపలేవా? ఆ క్వాలిటీ ఆఫ్ టైం, ఆ 1-2 గంటలు ఎప్పుడో ఒకసారి కదా మోకరించేది, ఎప్పుడో ఒకసారి కదా ఉపవాసం ఉండేది. ఆ క్వాలిటీ ఆఫ్ టైం దేవునితో గడపకపోతే ఎట్లా? ఎందుకు మోషే 40 రోజులు ప్రార్థన చేసి దేవునితో పగలు రాత్రి, బైబిల్లో రాసి ఉంటుంది, అన్నపానములు పుచ్చుకోకుండా. ఏం పుచ్చుకోకుండా? చెప్పాలి. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమందికి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అట్లా చేస్తే పర్వాలా, కొంతమంది 5 నిమిషాలకోసారి కిచెన్లోకి వెళ్ళి టీ తాగా, 5 నిమిషాలకోసారి కిచెన్లోకి వెళ్ళి టీ తాగా, మొత్తానికి 8 గంటలు ప్రార్థనలో కూర్చుంటే 4 గంటలు కిచెన్లోనే గడుపుతారు కొంతమంది. ఈ ఉపవాసం ఉండి టీ తాగిన మీదట దేవుని మహా గొప్ప కృప గ్యాస్ ఫామ్ అయిపోద్ది. ఎందువల్ల? ఉపవాసం ఉన్నందువల్ల కాదు. చెప్పండి, ఉపవాసం ఉన్నందువల్ల కాదు, టీ తాగినందువల్ల. టీ తాగొద్దని కాదు. చూడండి, 40 రోజులు దేవునితో గడిపిన మోషేకు విసుకురాల. ఎందుకు విసుకురాలేదో తెలుసా? నాకైతే దేవుని పొందు, నాకైతే మీకేది సంతోషమో నాకు తెలియదు, మీకేది ఆనందమో నాకు తెలియదు, మీరు దేన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తారో నాకు తెలియదు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. ప్రైజ్ ది లార్డ్. సరే, 40 రోజులు ప్రార్థన చేశాడు కదా, 40 రోజుల తర్వాత కిందకు వచ్చి చూస్తే ప్రతికూల పరిస్థితులు. వెంటనే ఏం చేశాడు? మరలా ఇప్పుడు అనుకోవచ్చు, అరే ఇందాకే కదా ప్రార్థనకు వచ్చింది, ఇందాకే కదా 40 రోజులు ముగించుకొని వచ్చింది, ఇంకొద్దులే, ఇందాకే కదా 40 రోజులు ప్రార్థన ముగించుకొని వచ్చింది, మరలా 40 రోజుల అట్లా అనుకోలా, మరలా పరిగెత్తుతూ ఉంటున్నాడు. ఎందుకయ్యా మోషే, ఇందాకే కదా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకొని ముగించుకొని వచ్చావంటే, మోషే అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం.
దేవునితో గడపటం అది నా భాగ్యం, అది నా సంతోషం. ఎన్ని గంటలు గడిపినా, ఎంతసేపు గడిపినా నాకు విసుగురాల. ఇంకొక విచిత్రం తెలుసా? సినాయి పర్వతం మీద ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు దిగి వెళ్ళమంటేనే మోషే కిందకు వచ్చాడు, కానీ దిగి వెళ్ళు అన్న దాకా మోషే సినాయి పర్వతాన్ని విడిచిపెట్టి, మోషే నువ్వు దిగి వెళ్ళు, ప్రజలు తొందరగా చెడిపోయారు, నువ్వు వాళ్ళని సరిచేయని దేవుడు వెళ్ళమని చెప్పిన దాకా పర్వతం మీద నుంచి రాలా. కారణం ఏంటంటే లోకంలో కొందరికి డబ్బు సంపాదన ధన్యం, వెండి బంగారాలు సంపాదించడం ధన్యం, ఆస్తిపాస్తులు సంపాదించడం ధన్యం. భక్తుడైన మోషేకు నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దేవునితో గడపటం అది భాగ్యంగా మనం ఎంచాలి. మీరు ఎవరు ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నన్ను ఒక సేగడి గదిలో పెట్టి బైబిల్ ఇచ్చి ఒక షాప్ ఇచ్చి, ఇక నువ్వు ఎంతకాలం ఉంటావు ఇక్కడ ఎంతకాలం ఉంటావు నన్ను ఎవరైనా అడిగితే, బైబిల్ ఇచ్చి ఒక షాప్ ఇచ్చి నన్ను ఆ గదిలో బంధించి ఎంతకాలం ఉంటావంటే, ప్రభు రాకడ వరకు ఇక్కడే ఉంటా, ప్రభు రాకడ వరకు ఇక్కడే ఉంటా, ప్రభు రాకడ వరకు, ప్రాణం పోయే వరకు ఇక్కడే ఉంటా. బైబిల్ నీకు ఇసుక అనిపించదా? జుంటు తేనె ధారల కంటే మధురమైనది దేవుని వాక్యం. కోట్ల రూపాయలు సంపాదించిన దానికంటే ఒక గంట దేవుని సన్నిధిలో హృదయమార ప్రార్థన చేయటం ఒక భాగ్యం. ఇది పొందుకున్న వాళ్ళకు తెలుస్తుంది. విశ్వాస జీవితంలో 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు ఉన్న సంతోషం బేరీజ్ వేశా నా వ్యక్తిగత జీవితంలో. ఇంకా మనిషికి సంతోషాన్ని కలుగు చేసేవి కొన్ని ఉంటాయి, వాటన్నిటిని బేరీజ్ వేశాం. ఒకానొక రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని, నిన్నటి దినం మధ్యాహ్నం నేను ఉపవాసం ఉన్నా, 1 గంట దాకా ప్రార్థన చేసుకున్నాను. సరే, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆ దినమంతా ఉపవాసం ఉండి 1-2-3 గంటలు తనివితేరా దేవుని దగ్గర ఏడిస్తే, కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ కన్నీళ్ళతో యేసయ్య పాదాలు ముద్దాడుతూ ఉంటే, 3 గంటలు 2 గంటలు ఏకదాటిగా ప్రభుతో అట్లా గడిపితే, ఆ ప్రార్థన ముగించి లేచేటప్పుడు హృదయంలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ప్రపంచాన్ని జయించిన విజేత ద గ్రేట్ అలెగ్జాండర్ హృదయంలోనైనా అంత సంతోషం కలిగిద్దో లేదో తెలియదు, కానీ మించిన సంతోషం హృదయంలో కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తనివితేర ప్రభుతో మాట్లాడితే ఎట్లుంటుందో తెలుసా? ఆత్మ అట్లా ఆకాశంలో తేలియాడుతున్నట్లుగా, పరవశించిపోతున్నట్లుగా ఉంటుంది. డబ్బు చేతిలో ఉన్న రోజు ఉంది, సమృద్ధి ఉన్న రోజు ఉంది, ప్రభుతో గడిపిన రోజు ఉంది. ప్రభుతో గడిపిన రోజు పొందుకున్న సంతోషానికి సమమైన సంతోషం ప్రపంచంలో మరొకటి ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే నాకైతే దేవుని పొందు. బైబిల్లో క్రొత్త నిబంధనలో మ్యాచ్లెస్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తో ఎవరి క్యారెక్టర్ని మనం పోల్చలేం. అలాంటి దివ్యమైన క్యారెక్టర్ ఎవరిదో తెలుసా? తల్లి హన్నాది. అన్న ప్రవక్త ఉంది కదా, ఒకసారి ఆ తల్లి జీవితం చూద్దాం. చూడండి, లూకా సువార్త అందరూ చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. 36-37 వచనాలు నాతో కలిసి. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి, ప్రతి సంఘానికి ఇలాంటి గుణగణాలు కలిగిన తల్లులుంటే, ప్రతి సంఘానికి ఇలాంటి మనస్సు, ఇలాంటి ఆత్మ కలిగిన తల్లులుంటే ఆ సంఘాలలో నుండి కన్యకులు లెగుస్తారు. ఆ సంఘాలలో నుండి లోకాన్ని రక్షించే లోకరక్షకులు ఆ సంఘంలో నుంచి లేస్తారు. ఏంటి ఆ తల్లి గొప్పతనం?
18వ ఏట వివాహమైంది అనుకోండి. 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసింది. అంటే 25వ సంవత్సరం వచ్చేసరికి తన జీవితంలో అన్నీ అయిపోయింది. భర్త చనిపోయాడు. నేను అనుకుంటాను ఈ తల్లికి పిల్లలు కూడా లేరు. ఎస్, నో డౌట్, పిల్లలు కూడా తల్లికి లేరు. తన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఏంటి? నంబర్ వన్, ఎడిదిరికి పిల్లలు లేరు, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత రెండో వివాహానికి వాక్యం ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా? రూతమ్మ చేసుకోలేదా? డెఫినెట్గా రెండో వివాహానికి దేవుని వాక్యం అంగీకరిస్తుంది. ఒక భర్తను చేరి ఆ భర్త పొందును ధన్యకరంగా తను ఎంచొచ్చు. భర్త పొందును ధన్యకరంగా ఎంచొచ్చు. మొదటి ప్రత్యామ్నాయం. రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే, నేను ఇంత భయభక్తులు కలిగి బ్రతికితే నా భర్తను దేవుడు, మానవ భాషలో చెప్తున్నా, నా భర్తను దేవుడు చంపాడు. నేను ఇంత ప్రార్థన చేస్తే కనీసం నా కడుపులో ఒక నలుసు కూడా పుట్టకుండా దేవుడు ఎట్లా చేశాడు. విధవరాలనే ముద్ర ఒకవైపు, సంతానహీనురాలనే ముద్ర ఒకవైపు. ఇలాంటి ముద్రలు నేను భరించి బ్రతికే కంటే నేను చావనన్నా చేస్తాను, లేదా ఆ దేవుణ్ణి దూషిస్తానన్నా బ్రతుకుతాను. ఈ రెండిట్లో ఏది చేయాలి? మూడోది, తను ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఇంతకాలం పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకు సేవ చేశాను, 7 సంవత్సరాలు భర్తకు సేవ చేశాను. ఇక భూమి మీద బ్రతికిన కాలమంతా దేవునికి సేవ చేస్తూ దేవుని సేవలో నేను బ్రతుకుతా. ఆమేన్. ఏంటమ్మా ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం? వద్దు, నాకు ఇంకే పని వద్దు. ఏం పని చేస్తావమ్మా? దేవుని మందిరానికి వెళ్తా. చూడండి, కొన్ని చోట్ల విధవరాలు ఎట్లుంటారంటే, అక్కడ తిమోతి గ్రంథంలో రాసి ఉంటుంది, విధవరాలు ఇంటింటా తిరుగులాడున్నదై ఉండక అని అంటాడు. కొంతమంది విధవరాలు ఎట్లుంటారంటే, తొందరపడి ఎవ్వరూ విధవరాలను తొందరపడి నిందించొద్దు, దూషించొద్దు తొందరపడి. ఎందుకంటే విధవరాల పక్షాన దేవుడు వేద్యం ఆడతాడు. అట్లాగని చెప్పి విధవరాలు తప్పు చేస్తే తప్పును సమర్థించడం కూడా వాక్యానుసారం కాదు. కొంతమంది విధవరాలు ఎట్లుంటారంటే, వివాహం చేసుకోరు కానీ కొన్ని సంసారాలు పాడు చేస్తారు. కొన్ని కుటుంబాల్లో రహస్యంగా జొరబడి ఆ భార్యాభర్తల మధ్యలో కలహం పుట్టడానికి, చిచ్చు పుట్టడానికి మరొక శాపాన్ని కూడగట్టుకునేటువంటి విధవరాళ్ళుగా కొంతమంది మిగిలిపోతారు. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలో ఎవరైనా ఆ స్థితిలో ఉంటే, ఒకవేళ మనస్సు నిలుపుకోలేని స్థితిలో ఉంటే మరొక వివాహం చేసుకో, తప్పులేదు. మరొక కుటుంబంలో జొరబడి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారా, శాపాన్ని మూటగట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. అది భయంకరమైనటువంటి శాపం. సరే, ఈ తల్లి చేసింది ఏంటంటే, వద్దు నాకు ఇకే వద్దు, నా శేష జీవితం అంతా దేవుని మందిరంలో నేను గడుపుతా. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయాన్ని విడువక రేయి బవళ్ళు ఉపవాసముతో ప్రార్థనతో దేవునికి సేవ చేయుచుండెను. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తా. అది తను తీసుకున్న నిర్ణయం. అంటే ఇప్పుడు తను దేవుని మందిరానికి వచ్చి 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలా. చూడండి, యవ్వన బిడ్డకి ఇంకో సంతోషం లేదు. ఏంటమ్మా నీ ధన్యత? దేవునితో గడపటమే, ఆ పొందే నాకు ధన్యకరమయ్యా. దేవుని మందిరానికి వచ్చింది, 84 సంవత్సరాలు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టకుండా రేయి చెప్పండి, రేయి పగలు, ఈవెన్ సింగిల్ డే, ఒక్కరోజు కూడా మందిరాన్ని విడిచిపెట్టలేదంట. మందిరం ప్రార్థన, మందిరం ప్రార్థన, మందిరం ప్రార్థన. అమ్మ, ప్రార్థనలో నీకు విసుగు లేదా? లేదయ్యా. 24 గంటల మందిరంలో గడుపుతున్నావు, నీకు విసుగు లేదా? లేదయ్యా. ఎందుకు నీకు విసుగు లేదు? ఆ తల్లి చెప్పే మాట, నాకైతే దేవుని పొందు ధన్యకరం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నేను ఇక్కడ ముగిస్తున్నాను, నా వైపు చూడండి. సేవ అంటే నిలబడి స్టేజ్ ఎక్కి ప్రసంగం చేసేది సేవ కాదు. సేవ అంటే నిలబడి పాటలు పాడేది సేవ కాదు. అద్భుతం. ఈ తల్లి ఏం ప్రసంగాలు చేయలేదు, ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించలేదు, మందిరంలో ఉండి ఉపవాసంతో ప్రార్థన చేసింది. అది కూడా కాదు, అది దేవుని సేవ అన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే దేవుని మందిరంలో వచ్చి మోకరించి ప్రార్థన చేయటం కూడా సేవలో ఇది ఒక భాగమే. సంఘక్షేమం కొరకు కన్నీళ్లు కార్చడం సేవలో ఇది కూడా ఒక. ఇప్పుడు మీరందరూ ఏం చేసినట్టు ఇందాకటి నుంచి అమ్మా, అది మీరు కూడా సేవ చేసినట్లే. ఉపవాసం ఉండటం ఒక సేవే,
ప్రార్థన చేయటం ఒక సేవే, నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చడం ఒక సేవే, దేవుని మందిరంలో పరిచర్య చేయటం ఒక సేవే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మందిరంలో ఏ చిన్న పని చేసినా ఆ పని దేవుని సేవలో ఒక భాగమే. మరొకసారి చెప్దాం ఆమేన్. అంటే ఈ 25వ ఏట దేవుని మందిరానికి వచ్చి తన సమయమంతా, మరొక సంతోషం లేదా అంటే ఆ తల్లి అంటది, నాకైతే దేవుని నాకైతే దేవుని పొందు అనేది చాలా తీవ్రమైన మాట. నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఒక లేదు నా ధన్యత ఏదయ్య అంటే దేవునితో గడపటమే నా ధన్యత. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎందుకు దేవునితో మనం స్నేహం చేయాలి, దేవుని ఎందుకు అనుభవించాలి? ఇందాక ఒక మాట చెప్పే కదా, దేవునితో స్నేహం చేసేవాడు దేవుని వంటివాడిగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో స్నేహం చేసేవాడు దేవుని వంటివాడిగా మారిపోతాడు. అన్నా తల్లి 84 సంవత్సరాలు దేవునితో గడిపి ఒక్క మాట చెప్పమంటారా, మచ్చలేని బ్రతుకు బ్రతికింది. భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసింది కదా, తన పవిత్రతను కాపాడుకోవటం చాలా కష్టం, అయినా కాపాడుకోగలిగింది. ఎలా కాపాడుకోగలిగింది అంటే దేవునితో స్నేహం చేసి దేవుడు ఎట్టి పరిశుద్ధుడో ఆయన పరిశుద్ధతను స్వతంత్రించుకుంది ఈ తల్లి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు సహవాసం చేసేవాడు, ప్రార్థనా పరులు సహవాసం చేసేవాడు, పరిశుద్ధుల సహవాసం చేసేవాడు, సాత్వికులు సహవాసం చేసేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు నో డౌట్ దేవుని వంటివాడిగా మారిపోతాడు. నేనంట ఒక మనిషి జీవితంలో ఈ మట్టి ఘట్టం మహిమ కలిగిన దేవుని పోలి నడవటానికి మించిన ఆశీర్వాదం, ధన్యత మరొకటి ఏదీ లేదు. మోషే మిక్కిలి సాత్వికుడు. ఎందుకు సాత్వికుడు అయ్యాడో తెలుసా? సాత్వికుడైన దేవునితో స్నేహం చేసి ముగిస్తున్నాను. ఒక్కసారి నా వైపు చూడండి. అందరూ ఒకటి ధన్యతగా ఎంచుదాం. అందరూ డబ్బు సంపాదించడం ధన్యతగా ఎంచుతారు, మేడ మెద్దలు సంపాదించడం ధన్యతగా ఎంచుతారు, సెల్ ఫోన్తో స్నేహం చేయటం, మనుషులతో స్నేహం చేయటం ధన్యతగా ఎంచుతారు. ఈ వాక్యం వింటూ మనం ఒకటి ధన్యతగా ఎంచుదాం. నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఎంతసేపు దేవునితో గడిపిన విసుగుదల లేని ఒక లోతైన ఆత్మీయ స్థితి, మోషే లాంటి, హన్నా ప్రవక్తి లాంటి ఒక లోతైన ఆత్మీయ స్థితి కృపగలిగిన దేవుడు మనందరికీ దయచేయునుగాక.